చెప్పాలని ఆశపడుతున్నానంటే బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలు కొంతమంది దేవుడి చేత ఆశీర్వదింపబడ్డారు, కొంతమంది దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళి శాపం తెచ్చుకున్న స్త్రీలు కూడా ఉన్నారు. అందుకనే నేను మీకు స్త్రీల గురించి ముఖ్యంగా స్త్రీల కూడికలో చెప్పాలని ఆశపడుతున్నా. ఈ రోజు వాక్యం ఏంటంటే ఆదికాండం 29వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఒక స్త్రీని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథాలు చూడండి. లాబానుకి 2 కుమార్తెలు ఉండేవి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతి నై సుందరినై ఉండేను. చూడండి, ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను నేను. లాబాన్ అంటే రెబెకా ఇస్సాకు భార్య యొక్క అన్నగారు, అంటే బావగారు మాట తనకి. యాకోబు ఇషాకు యొక్క కుమారులు, యాకోబు యాసావు ఇసాకు యొక్క కుమారులు. అయితే యాకోబు అన్నను మోసగించి తన దగ్గర నుంచి జ్యేష్ఠత్వం తీసేసుకుంటాడు. తర్వాత దేవుడి సన్నిధిలో తన అన్నగారు చంపేస్తాడన్న భయంతో ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు చెప్తారన్నమాట, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఎక్కడో ఉండొద్దు. తల్లి చెప్తుంది అనమాట, మా ఊరు వెళ్ళిపో, మా అన్నయ్య ఉన్నాడు అక్కడ ఉండని చెప్తుంది. అన్న చంపేస్తాడన్న భయంతో యాకోబు ఏం చేస్తాడంటే బయలుదేరి వెళ్ళిపోతా ఉంటాడు. ఏ ఊరికి వెళ్ళిపోతాడు? పదనారాముకి వెళ్ళిపోతాడు. అక్కడ తన మేనమామ ఉన్నాడు అనమాట. ఈ లాబాన్ అనే అతను తన మేనమామ, యాకోబు యొక్క మేనమామ. అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దారిలో వెళ్తుండగా గొర్రెల మందలు మేపుకుంటూ లాబాను యొక్క చిన్న కుమార్తె కనబడుతుంది తనకి. కనబడినప్పుడు వెళ్తాడు, అక్కడ అందరిని అడుగుతాడు అనమాట. అందరు అంటారు, ఎవరమ్మా నువ్వు అంటే, ఇలాగ నా పేరు యాకోబు, నేను ఇలాగా వచ్చేసాను, ఇక్కడ మా మావయ్య ఉన్నాడని చెప్తాడు. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను నేను స్టోరీ. చెప్తే సరే ఫలానా దగ్గర ఉన్నారు, ఇదిగో ఆమె ఆయన కుమార్తె అని చెప్తాడు. చెప్తే వెళ్తాడు, తను చూస్తాడు, రాహేల్ దగ్గరికి వెళ్తాడు, తను ముద్దు పెట్టుకుంటాడు, తనతో మాట్లాడతాడు. తను పరిగెట్టుకెళ్ళి తండ్రికి చెప్తుంది అనమాట, ఇలాగా వచ్చాడు మన బంధువు, అత్త కొడుకు వచ్చాడని చెప్తుంది అనమాట. చెప్పంగానే ఇంటికి తీసుకెళ్తారు, కౌగిలించుకుంటాడు. అంటాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, అంటే చెల్లి కొడుకు, మరి రక్త సంబంధం కదా చెప్తాడు అనమాట. చెప్పాక కౌగిలించుకున్నాక అప్పుడు తినేం చేస్తాడంటే అక్కడ ఉండిపోతాడు యాకోబు. ఉండిపోయినప్పుడు అడుగుతాడు, తన గొర్రెలను మేపుతుంటే లాబాను అడుగుతాడు అనమాట, నువ్వు ఊరికినే నాకు గొర్రెలు మేపొద్దు, నీకు జీతం ఏం కావాలి అని అడుగుతాడు. తిన చూడంగానే ఈ యొక్క రాహేల్ని చూడంగానే ఇష్టపడతాడు అనమాట. అందంగా ఉంటది తను, చాలా రూపసి, మంచి అమ్మాయి, అందుకని చూడంగానే ఇష్టపడిపోతాడు. అయితే నేను రాహేలు కోసం 7 సంవత్సరాలని కొలువు చేస్తానని చెప్తాడు యాకోబు. అయితే తనకి పెద్ద కుమార్తె కూడా ఉంది, ఆమె పేరు లేయా. ఈ రోజు మనం లేయా కోసమే నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ద్వేషించబడింది లేయా, కానీ దేవుడి దృష్టిలో గనురాలు అనిపించుకుంది, దేవుడి దృష్టిలో ఆశీర్వదించబడిందంట. ఈ వ్యక్తి ఈ అమ్మాయి కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాక ఏమవుతుందంటే ఒక రోజు విందు చేయిస్తారు. 23వ వచనంలో ఉంది చూడండి. ఆ 7 సంవత్సరాలు దినం సంపూర్ణం అయిపోయినాయి అంట. అయిపోయాక లాబాను ఏం చేశాడంటే ఆ స్థలంలో ఉన్న వాళ్ళందరినీ పోగేసి, అంటే వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పోగేసి ఒక గొప్ప విందు చేశాడంట. నేను నా కుమార్తె కోసం నా దగ్గర 7 సంవత్సరాలు కొలువు చేశాడు, కాబట్టి నా కుమార్తెని ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి విందు చేయించాడు. చేయించి ఆ రాత్రి ఏం చేశాడంటే తను ప్రేమించిన అమ్మాయి రాహేల్ని ఇవ్వడం మానేసి లేయాని తీసుకెళ్లి తనకి అప్పగిస్తాడు. రాత్రి జాములో ఎప్పుడైతే వీళ్ళకి కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమంలో చీకట్లోని తనకి తెలియదు యాకోబుకి, తను రాహేల్ని ప్రేమించాను కాబట్టి రాహేలే వచ్చింది అనుకుంటాడు. తను ఇక్కడికి వచ్చింది ఎవరంటే పెద్ద కుమార్తె లేయా వచ్చింది. ఈ పెద్ద కుమార్తె ఎలాంటిదంటే తండ్రికి విధేయురాలైన కుమార్తె, తండ్రి మాట వినే కుమార్తె. తండ్రి ఏది చెప్తే అది, తండ్రి మాట జవదాటలేదు, ఎందుకంటే గృహంలోనే ఉంది, బయటికి వెళ్ళలేదు. రాహేలు వెళ్ళింది, రాహేలు గొర్రెలు మేపేది, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదంట. తండ్రి ఎలా చెప్తే అలా వినడం, తండ్రికి గౌరవించడం. ఈ తండ్రి ఎప్పుడైతే నువ్వు వెళ్ళాలమ్మా, నిన్నే మొదట అతని దగ్గరికి పంపిస్తున్నా, నీ చెల్లి కోసమే అతను కొలువు చేశాడు, కానీ నేను చెప్పింది నువ్వు వినాలనగానే తండ్రి మాట వినేసింది ఆలోచించకుండా. నాకు ఇష్టం కాదన్న మాట కూడా చెప్పకుండా తను తండ్రికి లోబడిపోయింది. వెళ్ళిపోతులోకి తెల్లార్తులోకి యాకోబు చూసి పెద్ద గొడవ చేస్తాడనమాట. అదేంటి, నేను రాహేలు కోసం కదా కొలువు చేశాను 7 సంవత్సరాలు, నేను రాహేల్ని కదా ప్రేమించాను, ఈ పెద్ద కుమార్తె అందంగా లేదు, నాకు ఈ మొద్దు అని చెప్పి గొడవ చేస్తాడనమాట. చేస్తే లాబాన్ అంటాడు, అలా కాదు, మా దాంట్లో పెద్ద కుమార్తెకి పెళ్ళి అవ్వకుండా చిన్న కుమార్తెకి చేయకూడదు, కాబట్టి నేను నీకు పెద్ద కుమార్తెని ఇచ్చాను, నీకు చిన్న కుమార్తె కావాలంటే ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయి అని చెప్తాడు అనమాట. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఇంకా యాకోబు ఏం చేయలేక, తను ప్రేమించాడు కదా, మరి తను కావాలి ఎలాగైనా సరే అని చెప్పి ఇంకో 7 సంవత్సరాలు
కొలువు చేస్తాడు అక్కడ. అయితే ఇక్కడ ఏమైందంటే అండి, లేయ ద్వేషించబడింది, యాకోబు చేత ద్వేషించబడింది. యాకోబుకి తనంటే ఇష్టం లేదు. తన కళ్ళు జబ్బు కళ్ళులా ఉండేమాట. అయితే తనేం చూశాడంటే ఒంటి పైన సౌందర్యాన్ని చూశాడు, పైన అందాన్ని చూశాడు. చూసి రాహేల్ని ఇష్టపడ్డాడు. కానీ లేయ హృదయం మంచిది, లేయ హృదయం అందమైంది. ఆ హృదయాన్ని ఎవరు చూశారంటే దేవుడు చూశారంట. చాలా సహనం కలిగిన మనిషి అంట లేయ, చాలా సహించుకుందంట. భర్త ప్రేమను పొందాలని చాలా ఎదురు చూసిందంట. కానీ ఎప్పుడు కూడా తన వైపు చూసేవాడు కాదంట. అలాగా తను ఎప్పుడైతే రాహేల్ని ప్రేమిస్తున్నాడో తనకు బాధ కలిగిందంట. తనకు బాధ కలిగి ఏం చేస్తుందంటే దేవుడి వైపు చూసిందంట, దేవుడిని ఆశ్రయించిందంట, దేవుడి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తుందంట. ఆ రాత్రి ఎప్పుడైతే వీళ్ళిద్దరూ గడిపారో అది దేవుడు జ్ఞాపకం చేసుకున్నంట లేయ గర్భం తెచ్చారంట. 7 సంవత్సరాలు కొలువు చేసాక రాహేల్ని ఇచ్చి పెళ్లి చేసేసాడు తండ్రి. కానీ దేవుడు ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే లేయాని జ్ఞాపకం చేసుకుంటున్నారు. లేయ గర్భం తెచ్చారంట. గర్భం తెరిచి తనకు ఒక కుమారుణ్ణి ఇచ్చారంట. ఆ మాట చదువునాను. 26వ వచనంలో, అందుకు లాబాను, పెద్దదాని కంటే ముందు చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు, ఈమె యొక్క వారము సంపూర్ణం చేయము, నువ్వు ఇంకా 7 సంవత్సరాలు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేది, అంటే చిన్న కుమార్తెను కూడా నీకు ఇస్తా, ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయని చెప్తున్నాడు. తర్వాత యాకోబు అలాగ చేసి ఆ 7 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుని రాహేల్ని పెళ్లి చేసుకున్నాడంట. తర్వాత చూడండి, యాకోబు రాహేలును ప్రేమించాను, రాహేలును కూడెను. రాహేలు కంటండి గర్భం తెరవబడలేదంట. ఎందుకంటే రాహేలుకు ఒక విధమైన గర్వం, నేను ఒక అందగత్తిని, నా బావ నన్ను ప్రేమించాడు. మరి అత్త కొడుకంటే బావే కదా, నా బావ నన్ను ప్రేమించాడు, నా అక్కని ద్వేషిస్తున్నాడు. తన అక్కను తను కూడా ద్వేషించిందంట. ఎవరు? తన రక్త సంబంధి, తన అక్క సౌందర్యంగా లేకపోతే ద్వేషించేస్తామా, విడిచిపెట్టేస్తామా? మనం అలా విడిచిపెట్టం కదా. మన అక్క ఎలాంటిదైనా సరే మనం ప్రేమ చూపిస్తాం, ఎందుకంటే మన రక్త సంబంధి. ఇక్కడంతా తన ద్వేషిస్తుందంట, తన్ని హెచ్చించుకుంటుంది. తన అందంగా ఉన్నానని హెచ్చించుకొని అక్కని ద్వేషిస్తుందంట. ఆ ద్వేషించడం దేవుడికి నచ్చలేదు, ఇష్టం అవ్వలేదంట దేవుడికి. అందుకని లేయని జ్ఞాపకం చేసుకుని లేయ గర్భం తెరిచి రాహేల్ గర్భం మూసారు దేవుడు. ఎందుకంటే రాహేల్కు బుద్ధి రావాలని చెప్పి రాహేల్ గర్భం మూసేశారంట. లేయ గర్భవతి అయింది, కుమారుని కన్నది, ద్వేషింపబడడం యెహోవా చూచాను, ఆమె గర్భం తెరిచాను. లేయ గొడ్రాలై ఉండెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయ గర్భవతి కుమారుని కని యెహోవా ఆ శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకునంట. ఆ కుమారుడు అంటే రూబేను అని పేరు పెట్టిందంట. ఒక కుమారుడు పుట్టాడు కదా, ఇప్పటికైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుంటుందంట. తను దేవుడితో గడుపుతుంది, దేవుడితో ఉంటుంది, దేవుడితో సహవాసం చేస్తుంది, దేవుడినే తనకి తండ్రిగా చేసుకుంది. ఎందుకంటే తండ్రి మాట వినేసింది, ఇంకే ఆలోచన లేకుండా వివాహానికి ఒప్పేసుకుంది, చేసేసుకుంది. మరి ఇప్పుడు భర్తతో ద్వేషించబడుతుంది. తండ్రి దగ్గరికి వెళ్తే ఆదరణే వస్తుంది తప్ప ప్రేమ రాదుగా, భర్త ప్రేమ రాదు కదా, ద్వేషించబడుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే దేవుడి మీద ఆనుకుందంట. దేవుడు గర్భం తెరిచి తను తల్లిని చేశాడంట. ఒక కుమారుడు పుట్టాడు, మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నారంట. మళ్ళీ ఇంకో కుమారుడు పుట్టాడు. అలాగా కుమారులు పుడతా ఉంటేనంట రాహేలుకు కోపం వచ్చేస్తుందంట, ద్వేషం వచ్చేస్తుందంట. ఇదిగో ఆ అందంగా లేదు కానీ నేను పిల్లల్ని కనేస్తుంది, నేను అందంగా ఉన్నాను, నన్ను ప్రేమించాడు కానీ నాకు పిల్లలు లేరు అని చెప్పి యాకోబుతో గొడవ పడుతుందంట. గొడవ పడింది అక్కడ, వాక్యం సెలవు, గొడవ పడింది అక్కడ. పడి నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లల్ని ఇస్తావా ఇవ్వా అని చెప్పి గొడవ పడి తన దగ్గర ఉన్న దాసిని తీసుకెళ్లి యాకోబుకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మాట అడుగుతాను చెప్పండి. ఇప్పుడు దాసిని ఇచ్చి పెళ్లి చేసింది కదా, దాసికి యాకోబుకి పుట్టిన పిల్లలు వాళ్ళిద్దరికి అవుతారు కానీ ఈవిడికి అవుతారా? అవరు కదా. ఎలా అవుతారు? భర్త రక్తం వస్తుంది కానీ ఈవిడ రక్తం వెళ్ళదు కదా. జ్ఞానం లేకుండా చేసే పనులు స్త్రీలు ఈ దినాల్లో. పిల్లలు పుట్టకపోతే ఇంకొక ఆమెను తెచ్చి భర్తకు పెళ్లి చేస్తారు. తర్వాత వీళ్ళిద్దరికి మధ్యలో పడకపోతే భర్తను పట్టుకుని పిక్కు తింటారు. ఇవే పనులు ఎందుకు చేయాలి? దేవుడిని అడగాలి కదా, దేవుడి మీద ఆధారపడాలి కదా, దేవుడి వైపు చూడాలి కదా. ఎఫెసీ పత్రిక 5:17 చూడు నాన్న, ఒకసారి చదువు. 5:17. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి.
దేవుడు చిత్తం ఏంటో గ్రహించాలంట. దేవుడు ఇంట్లో ఒక సమస్య ఉంది, మన ఇంట్లో దేవుడు ఎందుకు ఆపారు, ఈ సమస్య ఎందుకు విడుదల అవ్వట్లేదు, ఎందుకు నాకు కార్యం జరగట్లేదు, ఈ సమస్య ఉండడం వల్ల దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటి, చిత్తం ఏమిటి అని అంట గ్రహించాలంట. దేవుణ్ణి అడగాలంట, ప్రభువా నా ఇంట్లో ఈ భారం ఉంది కదా, ఇది దేని వల్ల, ఇది ఎందుకు, ఈ శ్రమ వల్ల దాని తర్వాత నాకు వచ్చే మేలేంటి ప్రభువా అని చెప్పంట మనం ప్రార్థన చేయాలంట. లేయా ఏం చేసింది తెలుసా అండి? భర్త ద్వేషింపబడ్డాక తను ఏం చేసిందంటే దేవుడితో గడపడం మొదలెట్టిందంట. దేవుడు పాదాలు పట్టుకోవడం మొదలెట్టిందంట. ప్రభువా నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు కదా, నాకు ఆదరణ లేదు కదా, నాకు దీవెన లేదు, తండ్రి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఆదరించబడడానికి నువ్వు నాకు సహాయకుడుగా ఉండు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుంటే పిల్లలు పుట్టారు. పిల్లల ద్వారా ఏమవుతుంది? ఆదరించబడుతుంది. కానీ ఎక్కడో కొంచెం మనసులో భర్త ప్రేమ పొందుకోవాలని ఆశ ఉంటది కదా భార్యకి. ఆ ప్రేమ అంట తనకు దొరకట్లేదంట. ఆ ప్రేమ దొరక్క దుఃఖపడుతుందంట, దేవుడు పాదాల దగ్గర కన్నీరు గారుస్తుందంట. చూడండి తను ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? లేయా మనిషి చేత ద్వేషించబడింది కానీ దేవుడి చేత ఎన్నుకొనబడింది. యోధా గోత్రపు సింహములో యేసుక్రీస్తు వారి వంశావళిలోకి వచ్చింది స్త్రీ. ఎవరు? లేయా. బయట అందాన్ని చూశాడు యాకోబు, కానీ దేవుడు అంతరంగంలో ఉన్న అందాన్ని చూస్తాడు. మన హృదయం మంచిగా ఉండాలి, మన హృదయంలో అంతరంగంలో అందం ఉండాలి, దేవుడికి మనకి మధ్య సహవాసం ఉండాలి, దేవుడితో గడిపే సాన్నిహిత్యం ఉండాలి, దేవుడికి మనకి మధ్య ఒక ఒడంబడిక ఉండాలి. ఆయనతో మనం ఎక్కువ సహవాసం చేసినప్పుడు అంట మన హృదయం ప్రతి విషయంలో కూడా మంచిని ఆలోచిస్తుంది, మంచి చేయడానికి మనం ప్రేరేపించబడతాం. ఎప్పుడు కూడా మనం బయట అందాలని, బయట వ్యక్తుల్ని, బయట మనసుల్ని మనం చూసామనుకో ఈ హృదయం అంట అంగీకరించదంట, ఈ హృదయం చేయనివ్వదు. తర్వాత దేవుని చేత ఆదరించబడ్డది. యోధా పుట్టాడండి. యోధా పుట్టాక తనకి ఆశీర్వాదం వచ్చింది. దేవుడి యొక్క కృప ఏంటో యాకోబు అప్పుడు తెలుసుకున్నాడంట. యాకోబు లేయాని దేవుడు ప్రేమిస్తున్నారు, లేయాని దేవుడు ఓదారుస్తున్నారు, లేయాని దేవుడు ఆశీర్వదిస్తున్నారు, లేయా పట్ల దేవుడు కృప ఉందని చెప్పంట అప్పుడు గ్రహించాడంట యాకోబు. అప్పుడు ఆలోచన చేశాడంట, అప్పుడు ప్రేమించడం మొదలు పెట్టాడంట లేయాని. అయితే రాహేలుని ప్రేమించాడు కదండి, ఏమైపోయింది అనుకుంటున్నారు? రాహేలు వల్ల తనకి ప్రేమ దొరికింది కానీ మనశ్శాంతి దొరకలేదు, మనశ్శాంతి లేదు. ఎందుకంటే రాహేలు గర్భం దేవుడు ఆపారు, అక్కడ మూసారు. అక్కడ ముస్తులోకి ఏమైపోయిందంటే నాకు పిల్లలు లేరు, నా అక్కకు పిల్లలు వచ్చేసారు, ఇదిగో నువ్వు నా అక్కతో ఉంటున్నావు, నాకు గర్భం రావట్లేదు అని చెప్పి ఇంక ఇసిగించేసేదంట, మనశ్శాంతి లేకుండా చేసేసేదంట. లోక ప్రేమను చూశాడు, మనశ్శాంతిని పోగొట్టుకున్నాడు. దేవుడు ప్రేమను చూసింది, ఆశీర్వదించబడింది, పిల్లలను కన్నది, సంతానాన్ని వృద్ధి చేసుకుంది. ఆ యూదా గోత్రంలోంచే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు కదండి. తర్వాత చూడండి దేవుడి విషయంలోనంట నిలబడిందంట గట్టిగా. నా భర్త ప్రేమించకపోయినా సరే నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మంచిదాన్ని కాకపోవచ్చు, నాకు అందం లేకపోవచ్చు, నా కళ్ళు బాగోకపోవచ్చు, నేను బయటికి మంచిగా కనపడకపోవచ్చు, కానీ నా హృదయంలో నేను నిర్దోషిగా ఉంటే దేవుడు నన్ను చూస్తారని అంటే నిలబడిందంట, స్ట్రాంగ్ గా నిలబడిందంట. నువ్వు దీవించు ప్రభు అని చెప్పి కన్నీటితో అడిగిదంట లేయ. అంటే కొన్ని సమస్యల్లో, కొన్ని ఇబ్బందుల్లో మనం కన్నీటితో దేవుణ్ణి అడగాలి. మనకు సమయం ఉంది, ప్రార్థించుకుంటూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ మనం దేవుడితో పోరాడుతూ ఇతరుల దగ్గరికి వెళ్ళి మనం స్త్రీలుగా ఉన్నవారు సువార్త చెప్పాలి. ఖాళీ సమయాల్లో సమయాన్ని పోగొట్టుకోకూడదు, సువార్త ప్రకటించాలి, వెళ్ళి చెప్పాలి, వాళ్ళకి దేవుడి గురించి వివరించాలి. దేవుడు నన్ను ఈ పరిస్థితుల్లోంచి విడిపించాడు. ఖాళీగా కూర్చుని కాలయాపన చేస్తున్న వారి దగ్గరికి పదే పదే మనం వెళ్ళాలి. మనం తెలుసుకున్నప్పుడు, వాక్యం మనం వింటున్నప్పుడు, మన హృదయాల్లో మనం కట్టుకున్నప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పదే పదే చెప్తా ఉండాలంట. వాళ్ళకి చెప్పడాన్ని బట్టి వాళ్ళు ఏదో ఒక దినాన్న మీతో పాటు మందిరంలో అడిగెడతారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నశించిపోతున్న ఒక ఆత్మ, అగ్నిలో పడిపోయే ఆత్మని ఏం చేస్తున్నారు తెలుసా? మీరు బయటికి లాగుతున్నారు. నరకం నుంచి ఒక ఆత్మని మనం తప్పిస్తున్నాం. అలాగ చెయ్యాలంట స్త్రీలుగా ఉన్న మనం. తినేం చేసిందో తెలుసా అండి? ఇంకా దేవుడి నడిపింపునే కోరుకుందంట, దేవుడు చిత్తాన్నే కోరుకుందంట. నా భర్త ప్రేమించకపోయినా పర్లేదు, నా భర్త నన్ను ద్వేషించినా పర్లేదు, దేవా నేను నీ చిత్తాన్నే కోరుకుంటున్నా, నువ్వు ఎలా నడవమంటే అలాగే నడుస్తా, నువ్వు ఇది జరిగించారు. మోసపోయిందండి లేయ, తెలుసా? లేయ మోసపోయింది. అసలు రాహేలు యాకోబు ఎలా మోసం చేసి వచ్చాడో సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ లేయ కూడా మోసపోయింది అన్నమాట. ఎందుకంటే తన తండ్రి మాట విని యాకోబు ముఖం కూడా చూడకుండా వివాహానికి ఒప్పేసుకుంది.
మోసపోయింది ఇక్కడ తిను. అక్కడ మోసం చేసి వచ్చాడు అన్నగారిని, ఇక్కడ మోసపోయాడు. మనం ఏదైతే చేస్తామో దానికి ప్రతిఫలం మనకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో దేవుడి దగ్గర మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఒక తప్పు చేసినా, ఒక పొరపాటు చేసినా, లేకపోతే ఒకరిని దుఃఖ పెట్టినా, ఒకరిని బాధ పెట్టినా దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి మనం కన్నీరు కార్చి నా తప్పును కాయి ప్రభువా నన్ను క్షమించని చెప్పి మనం ప్రార్థించుకుని వీలైతే అవతల వ్యక్తికి మనం ఎవరినైతే బాధ పెడతామో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. మన దేవుడు ఏమన్నారు? మీరు క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. మీరు క్షమాపణ పొందాలి. మనం అందరం కూడా క్షమాపణ పొందవలసిన వారు. ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సహనం కలిగి లేయ చాలా చురుకుగా వ్యవహరించిందంట. తర్వాత దారిలోకి వచ్చాకండి వీళ్ళు 7 సంవత్సరాలు కొలువు అయిపోద్ది, 14 సంవత్సరాలు చేస్తాడు. ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు యాకోబు. ఎందుకంటే తన బిడ్డల కోసం, తన భార్యల కోసం కొలువు చేస్తాడు. చేశాక తను మామగారు ఇంకా తను మోసపుచ్చుతున్నాడు అనిపించి ఏం చేస్తాడంటే తన భార్యలను పిలుచుకొని, మీ నాన్న ఎంత చేసినా కూడా నన్ను మోసపుచ్చుతున్నాడు, కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్తాడనమాట. అంతకుముందే దేవుడు తనను దర్శిస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికి వెళ్ళవలసిన సమయం వచ్చేసింది యాకోబు, నువ్వు బయలుదేరాలని చెప్తారు దేవుడు. అప్పుడు ఏం చేస్తాడంటే లాబానికి చెప్పకుండా, తన కుమారులకి ఎవ్వరికీ చెప్పకుండా భార్యల్ని బిడ్డల్ని మొత్తం తనకున్న ఆస్తి అంతా తీసుకుని పారిపోతాడు. చెప్పకుండా పారిపోతాడు. అక్కడ సిచ్యువేషన్ దేవుడు వెళ్ళిపోమంటారన్నమాట. వెళ్ళిపోమంటే తినేం ఏం చేస్తాడంటే చెప్పకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఒక చక్కని విషయం అన్నమాట. లేయా వెళ్తుంది, రాహేలు వెళ్తుంది భర్తతో. ఈ రాహేలు ఏం చేస్తుందంటే గృహ దేవతలు ఉంటాయి కదా ఇంట్లోని, అవి కొన్ని తీసుకుని మూట కట్టేసుకుని తన ఒంటల మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోద్ది. తిను ఏం చేసిందంటే దేవతలను ఆశ్రయించింది. లేయా ఏం చేసిందంటే దేవుణ్ణి నమ్మింది. దేవుణ్ణి నమ్మి దేవుడి మాటను పట్టుకుని భర్త ద్వేషించినా సరే కూడా భర్తతో పాటు వెళ్ళిపోయింది. భర్తకు లోబడిందంట, భర్త మాట విన్నదంట. మధ్యదారిలోకి వెళ్తులోకి తండ్రి వస్తాడు. వచ్చి అంటాడు, నా ఇంట్లోంచి నువ్వు వచ్చేసావు కరెక్టే, కానీ నా గృహదేవతలను ఎందుకు తీసుకొచ్చావని యాకోబుని నిందిస్తాడు, అనుమానిస్తాడు. అయితే యాకోబు అంటాడు, ఎక్కడున్నాయో చూసుకో, ఎవరి దగ్గర ఉన్నాయో చూసుకో, నీకు దొరికితే నీకు ఏది మంచిదైతే అది చెయ్యి నా విషయంలో అని చెప్తాడు. అన్ని డేరాలు వేసుకుని ఉంటారు, వాళ్ళు అన్ని నెతికేస్తారు, ఎక్కడ దొరకవు. లేయా దాంట్లో కూడా దొరకవు, రాహేలు దాంట్లో ఉంటాయి. అయితే ఈ రాహేలు తెలుగుగా ఏం చేస్తుందంటే వాటిని కింద పెట్టి వాటి మీద కూర్చుని తండ్రి వస్తే, తండ్రి నన్ను క్షమించండి, నేను లెగలేను ఎందుకంటే నేను కడగా ఉన్నానని చెప్తుంది అన్నమాట. అబద్ధం చెప్తుంది. చెప్తులోకి తండ్రి నమ్మేసి వెళ్ళిపోతాడు. ఏమీ దొరకవు. వాళ్ళిద్దరూ అక్కడ ఒక నిబంధన చేసుకుని లాబాను ఊరికి వెళ్ళిపోతాడు, యాకోబు బయలుదేరిపోతాడు. అప్పటికి తన గర్భంతో ఉంటది. ఎవరు? రాహేలు. దేవుడు కనికరించి తన గర్భం తెరుస్తాడు. ఫస్ట్ యోసేపు పుట్టేస్తాడు, తర్వాత గర్భంతో ఉంటది. గర్భంతో ఉంటే దారిలో వెళ్తా ఉంటది అన్నమాట. వెళ్తా ఉండగానే ఒక ఊర్లు దాటుకుంటూ వెళ్తారు. ఒక ఊరు దగ్గరికి వెళ్తులోకి ప్రసవ వ్యాధిని ఎక్కువైపోద్ది. ఏం చేసింది ఇక్కడ? దేవుడిని ఆశ్రయించలేదు, దేవుడి మీద ఆధారపడలేదు. భర్తతో వచ్చేటప్పుడు ఏం చేసింది? గృహ దేవతల్ని పట్టుకుని వచ్చింది. గర్వం అన్నమాట. అందంగా ఉంటే కొంచెం గర్వం, ఆస్తుంటే కొంచెం గర్వం. స్త్రీలు చాలా మంది ఎలా ఉంటారో తెలుసా అండి? కొంచెం హెచ్చించబడితే, కొంచెం దేవుడు దీవిస్తే అసలు భూమి మీద ఆగరు, మాట వినరు, దేవుడి మాటే వినరు. ముందు కుటుంబంలో కాదు, దేవుడి మాటే వినరు. కొంచెం దేవుడు హెచ్చించి కొంచెం ఆశీర్వదిస్తే చాలు, ఇంకా దేవుడి మాట వినరు. తనకి ఏమైపోయిందంటే అందం, సౌందర్యం అనే ఒక గర్వం వచ్చేసింది. దేవుడి మాట వినకుండా ఆ విగ్రహాలను పట్టుకుని వచ్చింది. దారిలో చనిపోయిందండి. ఎంతో ప్రేమించాడు రాహేల్ని. ఏంటి? బయట సౌందర్యం చూసి ఏమైపోయింది? మధ్యదారిలో సగంలోంచి జీవితంలోంచి వెళ్ళిపోయింది. చివరికి మిగిలింది ఎవరంటే లేయానే మిగిలింది. ఎందుకని? దేవుడి మాట విన్నది, దేవుడి యందు భయభక్తులు కలిగింది, దేవుడి మాటకి నిలబడింది, దేవుడి పాదాలు పట్టుకుంది. తనకు వచ్చిన బాధ దుఃఖాన్ని బట్టి దేవుడిని ఆశ్రయించింది, దేవుడి వైపు చూసింది. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది లేయ. స్త్రీలుగా ఉన్న మనం కొన్ని విషయాల్లో, కొన్ని పనుల్లో చాలా జ్ఞానం కలిగి ఆలోచన చేయాలి. దేవుడి మాట వినాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇతరులకు సువార్త చెప్పాలి, రాలేని వారిని నడిపించాలి, మనం తప్పిపోతున్న వారి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు వస్తారులే నాకెందుకులే అంటే అది మనది కాదు. అది మన బాధ్యత. ఏంటంటే నశించిపోతున్న వాళ్ళని వెతికి రక్షించడానికి దేవుడి భూమి మీద మనల్ని పెట్టారు. మన చుట్టుపక్కల వారు నశించిపోతున్నారంటే, మన మందిరానికి వచ్చి తప్పిపోయి వాళ్ళు వ్యర్థంగా జీవిస్తున్నారంటే వాళ్ళని విడిచిపెట్టకూడదు మనం. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొంది తోవ తప్పిపోయి ఉన్నారు. రక్షించబడి దేవుడు వాక్యం వెంటనే మనం ఏం చేయాలో తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి చెప్పాలి దేవుడి ప్రేమని.
కొన్ని కొన్ని సమయాల్లో సాతాను ఏం చేస్తాడంటే భక్తిలో లేకుండా పక్కకు నడిపిస్తాడు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళాలి, మనం తీసుకురావాలి. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసు, ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుడి మీద ఆధారపడి జీవిస్తారో, ఎవరైతే దేవుడిని నాకు దేవుడే కావాలని నిలబడతారో, దేవుడు అలాంటి వ్యక్తులను నిలబెట్టుకుని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు. మన కుటుంబంలో దీవెన రావాలంటే, ఆశీర్వాదం రావాలంటే దేవుడి పాదాలు పట్టుకోవాలి. మన సమస్య పోవాలంటే దేవుడి పాదాలు పట్టుకోవాలి. మన దుఃఖం పోవాలంటే దేవుడి పాదాలు పట్టుకోవాలి. ఈ బయట అందాన్ని కాదు, ఈ హృదయంలో అందం సంపాదించుకోవాలి దేవుడి దగ్గర. ఈ హృదయం మంచి పనులు చేయడానికి మనం ప్రేరేపించబడాలి. దేవుడి యందు భయభక్తులు కలుగుంటే మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడి పాదాలు పట్టుకుని ఎప్పుడైతే మనం నడుస్తామో మనం దీవించబడతాం. ఇప్పుడు స్త్రీలు ఏమైపోయారంటే అండి, చాలా వరకు కూడా సంఘాల్లో గాని బయట గాని సమాజంలో గాని స్త్రీలు ఎలా ఉన్నారంటే, కొంచెం డబ్బు ఉన్నా, కొంచెం ఆస్తులు ఉన్నా, కొంచెం మంచి చీరలు ఉన్నా, ఇవి ఉన్నా కూడా ఏమైపోతుందంటే ఒక లెవెల్ వచ్చేస్తుంది అన్నమాట. మనం పడిన స్థితి, మనం లేచిన స్థితి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఇంతకు ముందు ఎలా బ్రతికాం, దేవుడు మనల్ని ఎలా రక్షించుకున్నారన్నది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నేను నిన్న ఒక సహోదరిది వింటా సాక్ష్యం విన్నా అనమాట. యవనస్తురాలు అమ్మాయి చదువుకుంటుందంట, 9th క్లాస్ వరకు చదివి నెక్స్ట్ 10th వెళ్ళాలి అమ్మాయి. ఐటీలోకి ఆ హాస్టల్ ఎందుకో మూసేస్తే తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చేసారంట. 10th క్లాస్ లో ఇంటి దగ్గర ఒక హాస్టల్ ఉంటే అక్కడ జాయిన్ చేశారంట. ఈ అమ్మాయి దేవుడిని నమ్ముకుంది, బాప్తిస్మం పొందింది. అయితే ఈ అమ్మాయికి అక్కడ ఉన్న పాస్టర్ గారు ఏం చేశారంటే, ఈ అమ్మాయి బాగా పాటలు పాడుతుంది కదా అని చెప్పి తనకి సండే స్కూల్ నడిపించమని చెప్పారంట. చెప్తే సరే సండే స్కూల్ నడిపించమన్నారు. నాకు మంచిగా పాటలు వచ్చినాయి కదా అని చెప్పి పాటలు పాడుతా సండే స్కూల్ పిల్లల్ని టీచ్ చేస్తుంది ఈ అమ్మాయి. చేస్తుంది. ఈ అమ్మాయికి ఏమొచ్చేసిందంటే హృదయంలో ఒక గర్వం వచ్చేసిందంట. అందరినీ చూస్తుంది, నాకు ఒక మంచి స్థానం వచ్చిందని చెప్పి ఒక హృదయంలో ఒక గర్వం వచ్చేసి అంటే దేవుణ్ణి పక్కకెట్టేసి తనను తాను హెచ్చించుకుందంట. హెచ్చించుకుని చదువు పక్కన పెట్టేసింది. ఈ పాటలు పాడుతుంది, సండే స్కూల్ నడిపిస్తుంది. నేను చదవకపోయినా దేవుడు నన్ను ఆశీర్వదించేస్తారు అనుకుందంట. నేను చదవకపోయినా కూడా, ఎందుకంటే నేను సండే స్కూల్ నడిపిస్తున్నాను, పిల్లల్ని నేను దేవుడి వైపు తిప్పుతాను, పాటలు పాడుతున్నాను కదా అని చెప్పి హృదయంలో గర్వం వచ్చేసిందంట. వచ్చేస్తలోకి ఇంకా దేవుడిని మర్చిపోయింది. ఆ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, అందరూ పాస్ అయిపోయారు. ఈ అమ్మాయి ఒక సబ్జెక్ట్ తో ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతులోకంటే ఈ అమ్మాయి కోపం వచ్చేసిందంట, విపరీతమైన కోపం. ఏంటంటే, నేను ఇంత చేస్తున్నాను దేవా నీ కోసం, నువ్వు నన్ను పాస్ చేయించలేదు, ఏమి చదవని వాళ్ళందరూ ఎందుకు పాస్ అయిపోయారు, నువ్వు అలా ఎలా చేస్తావు, నువ్వు దేవుడు అని చెప్పంట బైబిల్ ఇసిరేసిందంట. చూడండి ఎంత విచిత్రం. రక్షణ పొందుకొని దేవుడి పాదాల దగ్గర ఉంటా అలా చేస్తుల్లోకంట ఏమైపోయిందంటే ఆమె స్థితి విసిరేసి ఇంకా దేవుడిని వదిలేసి తన ఇష్టానుసారంగా లోకంలో కలిసిపోయింది. లోకంలోకి వెళ్ళిపోయింది. ఇంటర్ అయిపోయింది, ఇంటర్ పాస్ అయిపోయింది, డిగ్రీ పాస్ అయిపోయిందంట. అయిపోయాక ఏం చేసిందంటే బయటికి వెళ్ళిపోయి జాబ్ చేస్తా, ఇంట్లో భోజనం మానేసింది, తల్లిదండ్రులు మాట వింటలేదు, తండ్రి తల్లిని వ్యతిరేకించేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి బయట అంతా ఫుడ్లు కొనుక్కొని తినేసింది. ఒక రోజు కంట కడుపులో నొప్పి రావడం మొదలెట్టిందంట. నొప్పి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లా, కడుపు అంతా పిండేస్తుందంట. హాస్పిటల్కి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే డాక్టర్ అన్నాడంట టెస్టులు చేయాలన్నాడంట. ఎన్ని రకాల టెస్టులోనంటండి, గొంతులోంచి చేశారంట, పొట్టలోంచి చేశారంట, వెనక ఈపులోంచి చేశారు, ఎన్ని రకాల టెస్టులు చేశారంట. కానీ ఎక్కడ వ్యాధి ఉందో దొరకట్లేదంట. దొరకకపోతులోకి ఇంకా తల్లిదండ్రులకు కూడా భయం వేసేసిందంట. ఈ అమ్మాయి నొప్పి భరించలేకపోతుంది. ఇంకా లాస్ట్ టైం ఇంకా ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన అన్నాడంట, ఒకే ఒక టెస్ట్ ఉంది, నేను చేస్తాను, మరి అందులో రిజల్ట్స్ ఏమొస్తాయో నాకు తెలియదు అని చెప్పి మన మోషన్ గా అక్కడి నుంచి పంపించారంట. పైపు పంపించి ఆ టెస్ట్ చేయడానికి లోపలికి పంపిస్తే అందులో కెమెరాల్లో నుంచి అన్నం తినే పెద్ద పేగు ఉంటుంది చూసారా, ఆ పేగంట ఇంత లెక్క మొత్తం కుళ్ళిపోయి సీమ్ పట్టేసి ఉందంట. లోపల 6,000 రూపాయలు పెట్టి ఇంత కత్తులు ఆ లోపలికి పంపించి ఆ కెమెరాలతో ఆ పేగినంటే ఈ అమ్మాయికి చూడండి మత్తు ఇవ్వకుండా చేస్తా ఉంటే ఈ అమ్మాయి గోల పెట్టేసి నన్ను చంపేయండి, నాకు టాబ్లెట్లు ఇచ్చేయండి, నన్ను చంపేయండి అంటే అప్పుడు మత్తిచ్చి ఈ అమ్మాయికి చేశారంట. ఆ పేగంటండి లోపల నుంచి ఇలా లాగి ఇలా వదిలేరంట. స్క్రీన్ లో కనబడుతుంది ఈ అమ్మాయికి. వదులుతోకి దాంట్లోంచి బాటిల్ దగ్గర 2 లీటర్లంత వ్యర్థం వేస్ట్ బయటకు వచ్చిందంట. వస్తువుల్లోకి ఇంకా డాక్టర్స్ అన్నారంట, 1,000,000 మందిలో ఒకళ్ళకి వ్యాధి వస్తుంది కాబట్టి దీనికి ట్రీట్మెంట్ లేదు, నువ్వు బ్రతుకుతావా చేస్తావా అన్నది మేము చెప్పలేము, మా చేతుల్లో లేదు, హోప్స్ మా చేతుల్లో లేదు. తల్లి తండ్రి దేవుణ్ణి నమ్ముకున్నారు, ఉపవాసాలు ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు ఆ కుమార్తె కోసం. ఈ శ్రమ ఎందుకు వచ్చిందో నేను చెప్పనండి. 9th క్లాస్ లో చదువుతున్నప్పుడు అంట గదిలో ప్రార్థన చేసుకుంటుందంట. అప్పుడు లోకంలోకి వెళ్ళలేదు. దేవుడు అంట వచ్చి స్వరంతో మాట్లాడారంట. దివ్య అమ్మాయి పేరు. దివ్య
నేను నిన్ను రూపించుకున్నాను, నీ తల్లి గర్భంలోంచే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు స్టడీ అయిపోయాక నా సేవ చేయాలి నువ్వు అని చెప్పారంట దేవుడు. ఈ మాట ఈ అమ్మాయి మర్చిపోయింది, విడిచిపెట్టేసింది. అది ఏమైపోయిందంటే ఈ మరణ పడక మీద ఉంది, ఒంట్లోకి తను ప్రాణం తనలోంచి వెళ్ళిపోవడం తనకు తెలిసిందంట. తెలుస్తులోకి అప్పుడు ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నారంట. చేస్తుంటే అప్పుడు దేవుడి దగ్గర ఏడుస్తుందంట, ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వు, ఒకే ఒక్క అవకాశం, నేను బ్రతికితే నా జీవిత కాలం అంతా కూడా నేను సాక్ష్యం చెప్పుకుంటా, నీ సేవ చేస్తానని చెప్పి ఏడుస్తుందంట. ఏడుస్తుంటే కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయంట. డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళ గుండె మీద కొట్టి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారంట. చేస్తుంటే ఒకే ఒక్కసారి దేవుడు ఆయన కృప చూపించి హార్ట్ కొట్టుకోవడం మొదలెట్టింది. దేవుడికి మహిమ కలుగును గాక. హార్ట్ కొట్టుకోగానే డాక్టర్స్ స్పందించిందని చెప్పి ఇంక వెంటనే ట్రీట్మెంట్ మొదలెట్టి అన్నారంట. టాబ్లెట్స్ ఇచ్చి, టాబ్లెట్స్ ప్రతిరోజు నువ్వు వాడాలి, నువ్వు బ్రతుకున్నంత కాలం వాడాలని చెప్పారంట. చెప్తే ఈ అమ్మాయి కొంచెం రికవర్ అయింది, ఒక నెల వాడుతులో కొంచెం రికవర్ అయిందంట. దేవుడి దగ్గర ప్రార్థన చేసిందంట, ప్రతి దాన్ని ఒప్పుకుందంట. యవనస్తులు ఎలా ఉన్నారంటే ఫోన్లు, చాటింగులు, చదువు పక్కెట్టేసి తల్లిదండ్రులు మాట వినకుండా ఇష్టానుసారంగా ఉంటున్నారు ఇప్పుడు యవనస్తులు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే అవన్నీ ఒప్పుకుందంట. తాను ఏమేం చేసిందో, ఎవరితో చాటింగ్ చేసిందో, ఎవరితో మాట్లాడిందో, ఎవరితో సినిమాకి వెళ్ళి ప్రతిదీ కూడా దేవుడి పాదాల దగ్గర ఒప్పేసుకుందంటండి. ఒప్పుకుని విడిచిపెట్టి ప్రార్థన చేసుకుంటుందంట ఆ బెడ్ మీద. 3 నెలలు అయితేలోకి రికవర్ అయిపోయి ఇంటికి వచ్చేస్తుంది. జీవితాంతం టాబ్లెట్లు వాడాలన్నారు కదా, ఇప్పటికి కూడా అమ్మాయి 5 సంవత్సరాలు ఒక్క టాబ్లెట్ కూడా వాడట్లేదంట. దేవుడు అమ్మాయిని నిలబెట్టుకుని అనేక స్థలాల్లో వాడుకుంటున్నారంట. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే దేవుడి మీద ఆధారపడితే, దేవుడి వైపు చూస్తే ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందా అని మీకు ఈ ఉదాహరణ చెప్పాను నేను, సాక్ష్యం. లేయా అలా ఆధారపడింది, దీవించబడి ఎక్కడికి వచ్చింది? యేసుక్రీస్తు వారి వంశవాళ్ళకి వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మనందరినీ దీవించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నాను. దేవా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు తండ్రి, మీకు కృతజ్ఞతలయ్యా. సర్వశక్తిమంతుడు ప్రభా, అయ్యా నీకు కోట్ల కొలది స్తోత్రాలు. ఈ దినాన్ని ప్రభా ఈ స్త్రీల కుడికల్లో తండ్రి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి నన్ను మరుగు చేసుకొని దేవా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. లేయా ఎలాగైతే నీ యందు భయభక్తులు కలిగి జీవించిందో దేవా అయ్యా ఇక్కడ ఉన్న మేమందరము కూడా తండ్రి ప్రతి విషయంలో దేవా నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నీ మీద ఆధారపడుతూ తండ్రి మీ మీద ఆనుకొని జీవించే కృప దయచేయండి. మా ద్వారా మీ నామం మహింపరచబడాలి ప్రభా, మీ నామం గణపరచబడాలి. అయ్యా తప్పిపోయిన వారిని ప్రభా మేము మీ పాదాల దగ్గరికి తోడుకొచ్చే వారంగా తండ్రి అయ్యా మేమందరం ఉండాలి ప్రభా. మమ్మల్ని అందరిని అలాగే దీవించండి ప్రభా. అయ్యా బయట ఉన్న అందం మేము చూడకూడదయ్యా, హృదయములో తండ్రి నాయన మంచితనము కలిగి నాయన సౌందర్యము కలిగి ఉండడానికి ప్రభా అయ్యా తండ్రి మా అందరికీ సహాయము చేయమని అడుగుతున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవ ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డల ఖాళీ సమయాల్లో తండ్రి మీతో గడుపులాగున సహాయము చేయండి. ప్రతి సమస్యలో, వేదనలో, దుఃఖములో తండ్రి మీ వైపు చూసేలాగున సహాయం చేయండి. మీ పాదాలు పట్టుకునేలాగున సహాయం చేయండి. మీ మీద ఆనుకునేలాగున సహాయం చేయండి. మీ చిత్తం ఏమిటో గ్రహించలాగున సహాయం చేయండి ప్రభా. మీ జ్ఞానముతో మీ బిడ్డలందరినీ నింపమని అడుగుచున్నాను. ఇంకా ఇంటి దగ్గరుండి కాలయాపన చేస్తున్న ప్రతి స్త్రీ హృదయము తండ్రి తెరవబడాలి ప్రభా. వాళ్ళ నీ సన్నిధికి రావాలి తండ్రి. ఈ స్త్రీల కూడికలో వాళ్ళందరూ కూడా పాలు పొందాలి ప్రభా. ఎవరు వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోనివద్దు తండ్రి. అయ్యా జ్ఞానము కలిగి ఉండడానికి సహాయము చేయమని తండ్రి అయ్యా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దేవానికి స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశ్రయనుడానికి స్తోత్రము. నాయన ఇదిగో నా తండ్రి పాటల్లో మెల్లని స్వరం వినిపించావు తండ్రి. ఆరాధనలో ప్రభువా నీ బిడ్డల అందరి మీద నీ ఆత్మని కుమ్మరించినందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. ఇదిగో నా ప్రభువా నీ దాసురాలు నిలబెట్టుకొని ప్రభువా నా తండ్రి, నా తండ్రి బలమైన నీ అభిషేకం ఇచ్చి ప్రభువా అయా నా తండ్రి నీ దాసురాల్లో ఉండి ప్రభువా నా తండ్రి, నా తండ్రి యాకోబు నాయనా నా తండ్రి అయా తండ్రి నీ అన్నగారిని మోసం చేసి ప్రభువా మేనమద వెళ్ళి ప్రభువా నా తండ్రి, నా తండ్రి అక్కడ లేయాను ఆయన తండ్రి దేవా తన మేనమామ ద్వారా ప్రభువా అయా నా తండ్రి లేయాను నా తండ్రి రాయల్లి చేసుకున్నాడు ప్రభువా దేవా నా తండ్రి, నా తండ్రి అటు రీతిగా ప్రభువా నా తండ్రి లేయా ప్రభువా లేయని దేవా నా తండ్రి, నా తండ్రి అసహించుకున్న
విధానాన్ని బట్టి ప్రభు నువ్వు దేవా లేయని నా తండ్రి నువ్వు ఆశీర్వదించావు తండ్రి. అలాంటి గుణ లక్షణాలు ప్రభు దేవా, లేయాలంటి మనసు, లేయాలంటి గుణ లక్షణాలు ప్రభు దేవా, ఈ భూ ప్రపంచం మీద ప్రభు అనేక స్త్రీలకు అలాంటి గుణ లక్షణాలు దయచేయండి ప్రభు. ఇదిగో నీ బిడ్డలు అందరూ ప్రభు నా తండ్రి ఈ వాక్యమైన నీ బిడ్డల ప్రభు ఆ వాక్యాన్ని అనుసరించి లోబడి ప్రభు అలాంటి గుణ లక్షణాలు కలిగి ఉండే కృప దయచేయండి ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు వందనాలు ఆయన. నా తండ్రి నా తండ్రి నా తండ్రి, ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో ప్రభు